హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ స్పెషల్ లేదా ఈద్ రోజు నాడు స్పెషల్గా చేసుకునే షీర్ కుర్మా రెసిపీని నేను ఈ వీడియోలో పెర్ఫెక్ట్గా చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 స్పూన్ గుమ్మడి గింజలు, 1 స్పూన్ పిస్తా పప్పులు, 24 ఎండు జీడి బద్దలు, 12 బాదం పప్పులు, 4 ఎండు ఖర్జూరాలు వాటర్ వేసుకుని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం దొరకకపోతే హాట్ వాటర్లో కనీసం 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా నానిన తరువాత బాదం పప్పు, పిస్తా పప్పు తొక్కలను ఒలుచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ రంజాన్ మాసంలో ఈద్ రోజున ప్రతి ముస్లిం స్పెషల్గా ఈ షీర్ కుర్మాని తప్పనిసరిగా చేసుకుని తింటారు. తరువాత జీడిపప్పు, బాదం పప్పులను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నానిన ఎండు ఖర్జూరాలలోని గింజలను తీసేసి సన్నని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నేతిలో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఒక చిన్న కప్పు చిరోంజి గింజలు అంటే సారపప్పును వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చిరోంజి గింజలు అంటే సారపప్పు అని కూడా అంటారు. ఈ షీర్ కుర్మాకి చిరోంజి గింజలను తప్పనిసరిగా వేసుకోవాలి. అప్పుడే ఈ షీర్ కుర్మాకి మంచి రుచిని కూడా ఇస్తుంది. ఒకవేళ మీకు దొరకకపోతే 1 స్పూన్ కర్బూజా గింజలను కూడా వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తరువాత కొద్దిగా కిస్మిస్ని వేసుకోవాలి. ఈ కిస్మిస్ని నానబెట్టన అవసరం లేదు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, పవిత్ర రంజాన్ మాసంలో ఈద్ రోజు నాడు స్పెషల్గా చేసుకునే ఈ షీర్ కుర్మాలో వేసుకునే సేమియా మనం రెగ్యులర్గా వాడుకునే మామూలు సేమియా కాదు. దీన్ని సెవయ్యా అని అంటారు. ఇది ఈ మాసంలో ప్రతి మసీదుల దగ్గర ప్రత్యేకంగా అమ్ముతారు. మరియు పెద్ద పెద్ద సిటీస్లో అయితే పెద్ద షాపుల్లో కూడా అమ్ముతారు. ఇప్పుడు దీన్ని కొంచెం చిన్నగా చేసుకుని తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేమియాని వాడుతున్నాను. ఒకవేళ వైట్ సేమియా అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. తరువాత ఇంకొంచెం నెయ్యిని వేసుకుని 1.5 కప్పు సేమియాను వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేవయ్యా కాబట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అదే వైట్ కలర్లో ఉన్న సేవయ్యా అయితే కాసేపు రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని 1 లీటర్ ఫ్యాట్ ఉన్న చిక్కటి పాలును వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత నెస్ట్లీ వారి మిల్క్ మేడ్ 1 టిన్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే పంచదార వేసుకోవచ్చు. కానీ ఈ షీర్ కుర్మాలో పంచదార వేయటం వలన పలుచగా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ వేయటం వలన మంచి క్రీమీ స్ట్రక్చర్తో పాటు మంచి రుచిగా కూడా ఉంటుంది. మిల్క్ మేడ్ వేసుకున్న తరువాత ఇక్కడ నుండి పాలును గరిటెతో కలుపుతూనే ఉండాలి. పాలు మరో 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా 2 పొంగులు వచ్చిన తరువాత మనం ముందుగా నేతిలో వేయించుకున్న సేవయ్యాను వేసుకుని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత 8 యాలకుల గింజల పొడిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ రోజ్ వాటర్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 4 నిమిషాలు అడుగు పట్టకుండా గరిటెతో బాగా కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాల తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కలుపుకోవాలి. మరియు కొంచెం వేడి పాలలో 1 చిటికెడు కుంకుమ పువ్వుని వేసుకుని కలుపుకుని వేసుకోవాలి. షీర్ కుర్మాని మామూలు సేమియా పాయసం లాగా మరీ ఎక్కువగా మరిగించుకోకూడదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈద్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ.
ఫ్రెండ్స్, ఈ షీర్ కుర్మా వేడి మీద కాస్త పలుచగా అనిపిస్తుంది, కానీ చల్లారాక చిక్కబడిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే దింపేయండి. మరియు ఈ షీర్ కుర్మా వేడి మీద కన్నా కొంచెం లైట్గా చల్లారిన తరువాత ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా తెలుస్తాయి. ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తరువాత కట్ చేసుకుని ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులతోటి సిల్వర్ ఫాయిల్ పేపర్ తోటి డెకరేషన్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పవిత్ర రంజాన్ రోజున స్పెషల్గా చేసుకునే షీర్ కుర్మా రెసిపీని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.